అందరికీ నమస్కారం అండి. కలలో ఇవి కనిపిస్తే మాత్రం పొరపాటున కూడా ఎవ్వరికీ చెప్పొద్దు. మీకే నష్టం జరుగుతుంది. జాగ్రత్త. కలలు కనడం అందరి జీవితంలో జరిగే విషయమే. కానీ కొన్ని కలలు మనకు పట్టలేని సంతోషాన్నిస్తాయి. మరికొన్ని లేనిపోని టెన్షన్స్ ఇస్తాయి. కొందరు కలలు భవిష్యత్తులో జరగబోయే వాటికి సంకేతాలు అంటారు. మరికొందరు అదంతా ఏం లేదు, మీరు ఏ విషయం గురించైతే ఎక్కువ ఆలోచిస్తారో అవే కలలుగా వస్తాయంటారు. ఇలా ఎవరి నమ్మకం వాళ్ళది. అందరూ ఎవరి నమ్మకం వాళ్ళకి గొప్పదే కదా. కానీ స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఇవి కనిపిస్తే అది మీ మరణానికి సంకేతం. మీరు నమ్మినా నమ్మకపోయినా తెలుసుకోవడంలో తప్పు లేదు కదా. మనకు వచ్చే కలలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని చెబుతూ ఉంటారు. అయితే కొన్ని కలలు మాత్రం ఎవరితో చెప్పకూడదట. మీకు వచ్చే కలలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలు ఉంటాయి. అసలు నిద్రలో వచ్చే కలలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయట. ఏదైనా సరే ఒక కల సూర్యోదయం తర్వాత వస్తే సుమారు 15 రోజుల్లో అది నిజమవుతుంది. కలల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్లు కల వస్తే దాన్ని ఎవరితో పంచుకోకూడదు. ఇలాంటి కళ్ళు మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని అర్థం. మీ కలలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదం. మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారు. ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కలలు కూడా ఉంటాయి. కలలో ఎవరైనా ఆత్మహత్యను చూస్తే అది అరిష్టం. ఇలాంటి కల వస్తే ఏదైనా ఇబ్బందుల్లో పడబోతున్నారని సంకేతం. ఇక బంగారు నగలు కనిపిస్తే అది చాలా అదృష్టం. ఇలాంటి కల కూడా ఎవ్వరితోనూ చెప్పకూడదు. బంగారాన్ని మీరు కలలో చూస్తే త్వరలోనే మీ సంపద పెరిగిపోతుంది. కలలో దెయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది. మీకు పీడకళ్ళు మరీ ఎక్కువగా రోజు వస్తూ ఉంటే నిద్రించే ముందు మీ దిండి కింద 2 లవంగాలను పెట్టి పడుకోండి. ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకళ్ళ సమస్య నుంచి బయటపడచ్చు. మీ కలలో పాము కాటు వేస్తే రక్తం వచ్చినట్లు కనిపిస్తే మీ కష్టాలు తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోండి. అలానే పాముని మీరు చంపినట్లు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి, జాగ్రత్త. మీ కలలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదం. ఇలాంటి కళ్ళు వైవాహిక జీవితంలో ఆనందాన్ని ఇస్తాయి. ఎవరికైనా కలలో తమ భార్య మరణించినట్లు కనిపిస్తే చాలా శుభం జరుగుతుందని అర్థం. భార్య చనిపోయినట్లు కల వస్తే శుభమేంటి అని అంటున్నారా? ఆశ్చర్యపోతున్నారా? అసలు ఇలాంటి కలల వల్ల మీ భార్య వయసు పెరుగుతుంది. అంతేకాదు, భార్య ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలానే భర్త చనిపోయినట్లు కల వచ్చిన ఇదే అర్థం. భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లు కల వస్తే ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్లు అర్థం. మాంసం తింటున్నట్లు కల వస్తే త్వరలో గాయాలవుతాయని తెలుసుకోవాలి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ కలలో కుక్కలు కరిచినట్లు కల వస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయి. ఒక్కోసారి మన కలలో మనల్ని ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది. అలా దెబ్బలు తింటున్నట్లు కల వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారట. మీకు పెళ్ళైనట్లు కల వస్తే జీవితంలో ఇబ్బందులు వస్తాయి. అలానే కలలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. అసలు ఏమాత్రం పరిచయం లేని స్త్రీ వెళ్తున్నట్లు కల వస్తే వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయి. ఇక ఉదయం 3 గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైంది. దీన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. ఉదయం 3 నుండి 5 గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి. ఇక ఆ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రం అది చాలా అదృష్టంగా భావించండి. దేవాలయాలు, విగ్రహాలు, భగవంతుని పూజించినట్లు కలలు కన్నట్లయితే భగవంతుని పూర్తి ఆశీస్సులు మీకు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అలానే కలలో దేవదూతలు, వివాహిత పురుషులను చూడడం మీకు మంచి సంకేతం. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని అర్థం. మీకు కలలో పూల చెట్టు, ఉసిరి చెట్టు, కొబ్బరి చెట్టు, బిల్వపత్రం, తులసి ఇలా మొదలైన దివ్య వృక్షాలు కనిపిస్తే జీవితంలో కష్టాలు తొలగి సుఖ సంతోషాలు లభిస్తాయి. మీ కలలో మీ తల్లిదండ్రులు, చిన్నపిల్లలు, గర్భిణులు, తెల్లగుర్రం, ఏనుగులు వస్తే ఐశ్వర్యం కలుగుతుంది.
వేద మంత్రాలు, భగవంతుని మంత్రం పఠిస్తున్నట్లు కల వస్తే సమాజంలో మంచి స్థానం, గౌరవం లభిస్తుంది. ఇక మీరు గుర్రపు స్వారీ చేయాలని కలలు కన్నట్లయితే మీ ముఖం అద్దంలో చూసుకోవడం, ఆకుకాయలు తినడం, చంద్రుణ్ణి చూడడం వంటివి జీవితంలో సంతోషం, శాంతిని పొందుతాయి. ఒక వ్యక్తి తన మరణాన్ని కలలో చూసినట్లయితే కలల సైన్స్ ప్రకారం అలాంటి కల శుభప్రదమైనది. ఈ కల గురించి ఎవరితోనూ పంచుకోనప్పుడు మాత్రమే దాని ప్రయోజనం ఉంటుంది. ఇక అలాంటి కల రాబోయే ఆనందాన్ని సూచిస్తుంది. అందువల్ల ఈ కల గురించి ఎవరికైనా చెబితే వచ్చే ఆనందం దూరమైపోతుంది. ఇక ఒక వ్యక్తి కలలో దేవుణ్ణి చూస్తే ఉద్యోగ సంబంధిత సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయి. ఇంకా ఉద్యోగానికి సంబంధించి ఏదైనా సరే శుభవార్తని అందుకోవచ్చు. ఇక ఇలాంటి కళ్ళను ఖచ్చితంగా రహస్యంగా ఉంచాలి. ఒక వ్యక్తి కలలో తన తల్లిదండ్రులను నీరు తాగడం చూస్తే అది మంచి కలగా పరిగణించబడుతుంది. అలాంటి కళ్ళను ఇతరులతో పంచుకోకూడదు. ఈ కళలు వ్యక్తి పురోగతికి సంబంధించినవి. వాటిని ఎవరితోనైనా పంచుకుంటే ప్రగతికి అవరోధంగా మారుతాయి. కళలో వెండి కలశం కనిపించడం శుభప్రదం. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఈ కళ నెరవేరుతుంది. ఈ కళ గురించి ఎవరికైనా చెబితే లక్ష్మి వెనుతిరుగుతుంది, జాగ్రత్త. అందుకే ఈ కళను ఇతరులతో ఎప్పుడూ పంచుకోకండి. అలానే తలకు నూనె రాసుకుంటున్నట్లు, నక్షత్రాలు భూమికి రాలుతున్నట్లు కల వస్తే అది మరణ సంకేతంగా భావించాలి. కాకులు, నక్కలు, చీమలు, పాములు కరిచినట్లు కల వస్తే అది మీకు ముళ్ళుల్లాంటిది. మీకు పితృదోషం ఉందని కూడా సూచిస్తుంది. మీరు ప్రమాదంలో, హాస్పిటల్లో రక్తంతో, ఆయుధంతో కొట్టుబడినట్లు కనిపిస్తే ఆరోగ్య సమస్యలు మీకు రాబోతున్నాయనే సంకేతం. గుర్రం మీద నుండి పడిపోయినట్లు కలలు కనడం, ఇతరులు మీ జుట్టును కత్తిరించడం, మేఘాలు, జూదం, హిమపాతం, సూర్యాస్తమయం, సముద్రం, పిల్లి, అడవులు, వరదలు, కొండపై నుంచి పడిపోవడం ఇవి జీవితంలో సమస్యలను ఎదుర్కొనేందుకు సంకేతం. ఏదైనా సరే మీకు చెడు కల వస్తే దేవుణ్ణి జపించడం మంచిది. మరుసటి రోజు గుడికి వెళ్ళి పూజ చేస్తే ఇంకా మంచిది. కలలకు పరిధి లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఏ కల వచ్చినా సరే కాస్త ధైర్యంగా ఉండండి. మరీ మీకు అంత భయంగా అనిపించిందా, వెంటనే మరుసటి రోజు తెల్లవారంగానే ఆ భగవంతుని మందిరానికి వెళ్ళి ప్రశాంతంగా పూజ చేసుకోండి. దగ్గరలో వీలైతే దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుని నామాన్ని స్మరిస్తూ కాసేపు సమయాన్ని అక్కడ గడిపి మీరు ప్రశాంతంగా ఇంటికి రండి. ఇదిగో ఇప్పుడు మీరు ఇలా చేయడం వల్ల మీ జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా సంతోషంగా ఉంటుంది. మీరు కోరుకున్న మంచి జీవితం మీ సొంతం అవుతుంది. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుందన్నమాట. సో విన్నారు కదండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.